హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ని నేర్చుకుందాం. ఇక్కడ ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ని జీరో టైల్స్ అనే కాన్సెప్ట్తో మనం వివరంగా నేర్చుకుంటాం. జీరో టైల్స్ అంటే ఈ విధంగా చతురస్రాకారంలో చిన్న చిన్న ముక్కల్ని తీసుకుంటున్నాం. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి +1 అని, అలాగే బ్లూ కలర్లో ఉన్నటువంటి టైల్ని -1 అని తీసుకుంటాం. ఇలా తీసుకొని ఈ 1 -1 ఈ రెండింటిని యాడ్ చేస్తే జీరో పెయిర్ అని చెప్పి అంటాం. సో ఈ జీరో పెయిర్ అనేది మనం ఎడిషన్ చేసేటప్పుడు కానీ సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ ఈ పెయిర్ని వాడతాం. అంటే ఇక్కడ ఈ పెయిర్స్ అనేది 1 -1 అంటే అర్థము జీరో అని కదా. సో ఇటువంటి పెయిర్స్ని మనం ఎడిషన్ సబ్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎన్నిటిని యాడ్ చేసినా ఎన్నిటిని సబ్స్ట్రాక్ట్ చేసినా ఫైనల్ వాల్యూ అనేది మనకి మారదు. అందువలన ఇటువంటి పెయిర్స్ మనం ప్లస్ మైనస్ ఉండేటప్పుడు యాడ్ చేయడం కానీ లేదా తీసివేయడం కానీ చేస్తూ ఉంటాం. సో అది ఎలా చేస్తాం అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చేసేటప్పుడు అర్థమవుతుంది. మొట్టమొదట మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేషన్స్లో వచ్చేది ఏంటి? ప్లస్ ఎడిషన్ గురించి, ఎడిషన్ ఆపరేషన్ గురించి చూద్దాం. సో ఎడిషన్ ఆపరేషన్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ సపోజ్ 4 + 3 అంటే రెండు కూడా పాజిటివ్ నెంబర్లే అయ్యేటప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది? సో ఇప్పుడు +4 అనేది పాజిటివే కాబట్టి రెడ్ టైల్స్ని 4 తీసుకుంటున్నాను. అలానే మళ్ళీ +3 అనేది కూడా పాజిటివ్ కాబట్టి రెడ్ టైల్స్ని 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు 4 అలాగే +3 మొత్తం కలిపితే ఎన్ని చూడండి, 1 2 3 4 5 6 7 మొత్తం ఎన్ని టైల్స్ వచ్చాయి? 7 వచ్చాయి. కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. అలానే ఇప్పుడు రెండు పాజిటివ్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుందాం. ఇప్పుడు ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ రెండో ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఫర్ సపోజ్ 5 + -2 5 + -2 వాల్యూ ఎంత చూద్దాం. ఇప్పుడు చూడండి, 5 అంటే పాజిటివ్ కాబట్టి రెడ్ టైల్స్ని 5 తీసుకుంటున్నాను. అలానే -2 అంటే బ్లూ టైల్స్ని 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని యాడ్ చేసేసాను. యాడ్ చేసేస్తే ఇందాక మనం చెప్పాం జీరో పెయిర్ అని చెప్పి. జీరో పెయిర్ అంటే ఏంటి? ఒక +1 ఒక -1, మళ్ళీ ఒక +1 ఒక -1. వీటి వాల్యూస్ జీరో కాబట్టి పక్కన తీసేద్దాం. పక్కన తీసేస్తే ఇంకెన్ని మిగిలాయి? మనకి 3 మిగిలాయి. సో 3 మిగిలాయి కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. వాల్యూ మనకి 3 అవుతుంది. నెక్స్ట్ అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రెండు నెగిటివ్ నెంబర్లు అయితే, రెండు కూడా నెగిటివ్ నెంబర్లు అయితే -3 + -4 అనుకుందాం. -3 + -4. సో ఇప్పుడు -3 అంటే -3 అంటే ఏంటి? మనకి బ్లూ టైల్స్ 3 తీసుకున్నాము. నెక్స్ట్ +-4 మళ్ళీ బ్లూ టైల్స్ 4 తీసుకున్నాము. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మొత్తం మనకి ఎన్ని వచ్చాయి చూడండి, 1 2 3 4 5 6 7. ఈ 7 కూడా బ్లూ టైల్స్ ఉన్నాయి. సో బ్లూ టైల్స్ అంటే అర్థం ఏంటి? మైనస్ వాల్యూ అని కదా. సో ఇదంతా అవుతుంది -7 అవుతుంది వాల్యూ. ఈ విధంగా చేస్తాం. అయితే ఇక్కడ రెండో ఎగ్జాంపుల్లో మనకి
పాజిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది, నెగిటివ్ వాల్యూ తక్కువ ఉంది. అలా కాకుండా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉండి పాజిటివ్ వాల్యూ తక్కువ ఉండే విధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ఏదో ఒకటి -5 + 2, -5 + 2. ఇప్పుడు వీటిని యాడ్ చేయాలి. సో -5 అంటే మనకి బ్లూ టైల్స్ ఎంత తీసుకోవాలి? 1 2 3 4 5. ఓకే, బ్లూ టైల్స్ 5 తీసుకున్నాము. నెక్స్ట్ +2 అంటే రెడ్ టైల్స్ 2 తీసుకున్నాము. యాడ్ చేశాను, కలపడం కదా, యాడ్ చేశాను. సో యాడ్ చేసేటప్పుడు 0 పేర్స్ ఏవి ఉన్నాయో తీసేద్దాం. సో 1 1 2 పోయి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మనకి ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. అది ఏంటి? నెగిటివ్. కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది? -3 అవుతుంది. వాల్యూ ఎంత అవుతుంది? -3. సో ఈ విధంగా ఎడిషన్ ఆపరేషన్ అనేది చేస్తాం. సో 2 పాజిటివ్ నెంబర్లు అయితే 2 ఇక్కడ కలిపే పడ్డాయి, 7 వచ్చింది. అలానే 5 + -2 అయ్యేటప్పుడు ఏమైంది? 3 వచ్చింది. ఒక -3 + -4 అయ్యేటప్పుడు -7 వచ్చింది. -5 + 2 వచ్చేటప్పుడు -3 అనేది వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను బాగా. సరే, నెక్స్ట్ మనం ఆపరేషన్ ఏంటి? మైనస్. సో మైనస్ గురించి చూద్దాం. రైట్, ఇప్పుడు మనం మైనస్ సబ్ట్రాక్షన్ గురించి చూద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ అనేది ఎలా చేస్తామంటే, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? తీసివేత. ఒకదానిలో నుంచి ఒకటి తీసివేయాలి. ప్లస్ అంటే మనం ఒకదానికి ఒకటి కలుపుతాం. సబ్ట్రాక్షన్ అంటే ఒకదానిలో నుంచి ఒకటి తీసివేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఒక 4 ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం ప్లస్ లాగే. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ సపోజ్ 2 పాజిటివ్ నెంబర్స్ నుంచి తీసేద్దాం. అంటే 7 - 4. ఇక్కడ చూడండి, 7 అంటే మొత్తం మనకు చూడండి ఎన్ని? 7 అంటే రెడ్ టైల్స్ ఎన్ని రావాలి? 7 రావాలి. 5 6 7. సో 7 రెడ్ టైల్స్ తీసుకున్నాం. 7 రెడ్ టైల్స్ నుంచి 4 అంటే 4 రెడ్ టైల్స్ని తీసేయాలి. 4 రెడ్ టైల్స్ని తీసేయాలంటే 1 2 3 4 తీసేస్తాం. ఇంకెన్ని ఉన్నాయి? రెడ్ టైల్స్ 3 మిగిలాయి. సో 3 మిగిలాయి కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పాజిటివ్ నెంబర్లో నుంచి ఒక నెగిటివ్ని తీసేయాలి. ఒక పాజిటివ్ నెంబర్లో నుంచి ఏం చేయాలి? ఒక నెగిటివ్ నెంబర్ని తీసేయాలి. సో ఒక పాజిటివ్ నెంబర్ నుంచి నెగిటివ్ నెంబర్ తీసేయాలంటే ఫస్ట్ ఏముంది? 8 ఉంది. సో 8 ఉంది కాబట్టి మనం 8 రెడ్ టైల్స్ తీసుకుంటున్నాము. 6 అలానే 2, మొత్తం అంతా 4 4 8. ఓకే, ఇప్పుడు ఈ 8లోంచి మనం ఏం తీయాలి? 3 నెగిటివ్ టైల్స్ని తీసేయాలి. ఏం తీసేయాలి? 3 నెగిటివ్ టైల్స్ని తీయాలి. ఇక్కడ మనకి నెగిటివ్ టైల్స్ కనిపిస్తున్నాయా? లేవు. ఎక్కడ కూడా 8 టైల్స్లో నెగిటివ్ టైల్స్ అనేవి లేవు. సో నెగిటివ్ టైల్స్ లేవు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ 0 పెయిర్ కాన్సెప్ట్ విధంగా మనం 3 నెగిటివ్ టైల్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే 3 నెగిటివ్ టైల్స్ని అందులో కలపాలి తీసేయడానికి. అంటే 3 నెగిటివ్ టైల్స్ కలపాలంటే నేను ఏం చేస్తున్నాను? 3 0 పెయిర్స్ని యాడ్ చేస్తున్నాం. 1 2 3 ఇలా 3 ఇలా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వలన మనకి వాల్యూ ఏమైనా మారుతుందా? మారదు. 3 0 పేర్స్ కాబట్టి టోటల్ వాల్యూ 0 కాబట్టి వాటి కలిపిన తీసేసిన మనకి వాల్యూ అనేది మారదు. సో వాల్యూ అనేది మారదు కాబట్టి నేను ఏం చేశానంటే కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? 3 నెగిటివ్ టైల్స్ని తీసేయాలి. సో ఈ 3 నెగిటివ్ టైల్స్ని తీసేయాలి. ఇప్పుడు మనం 3 నెగిటివ్ టైల్స్ ఎంత కనిపిస్తున్నాయి లేవా? కనిపిస్తున్నాయి కాబట్టి 3 తీసేస్తున్నాను. ఓకే, తీస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకెన్ని మిగిలాయి చూడండి ఒకసారి.
1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 11 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 11 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 11 అవుతుంది. ఇదనమాట. నెక్స్ట్ చూద్దాం మరొకటి కాన్సెప్ట్, మరొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ ఒక నెగిటివ్ నెంబర్ నుండి ఏదో -4 నుండి ఒక నెగిటివ్ నెంబర్ నుండి ఏం చేస్తామంటే ఒక నెగిటివ్ నెంబర్ నుంచి పాజిటివ్ నెంబర్ తీసేయాలి. ఒక నెగిటివ్ నెంబర్ నుండి పాజిటివ్ నెంబర్ని తీసేయాలి. ఒక నెగిటివ్ నెంబర్ నుండి పాజిటివ్ నెంబర్ని తీసేయాలి. సో నెగిటివ్ నెంబర్ నుండి పాజిటివ్ నెంబర్ తీసేయాలి. అంటే నెగిటివ్ ఫస్ట్ ఏముంది మనకి -4 కనిపిస్తుంది. సో -4 కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 4 నెగిటివ్ టైల్స్ని యాడ్ చేశాను. ఫస్ట్ తీసుకున్నాను 4 నెగిటివ్ టైల్స్ని మనం ఫస్ట్ మొదట తీసుకున్నాను. వీటిలో నుంచి ఎన్ని తీసేయాలి 5 పాజిటివ్ టైల్స్ తీసేయాలి. మనకి ఇక్కడ పాజిటివ్ టైల్స్ కనిపిస్తుంది. రెడ్ టైల్స్ ఏమైనా ఉన్నాయా లేవు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి 0 పెయిర్ ఆధారంగా 5 రెడ్ టైల్స్ యాడ్ చేసుకోవాలంటే 5 0 పెయిర్స్ మనం కలుపుకోవాలి. సో 5 0 పెయిర్స్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. 2 3 4 5. సో 5 0 పెయిర్స్ నేను తీసుకున్నాను. 5 0 పెయిర్స్ తీసుకొని ఇందులో మొత్తం కలిపాను. మొత్తం కలిపి వీటిలో నుంచి ఏం చేయాలి 5 పాజిటివ్ టైల్స్ అంటే రెడ్ టైల్స్ని తీసేయాలి. మైనస్ అంటే సబ్స్ట్రాక్షన్ అంటే తీసివేయడం కదా. సో 5 పాజిటివ్ టైల్స్ని తీసాను. తీసేయగా ఇప్పుడు మనకి ఎన్ని మిగిలే చూడండి ఒకటి 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఎన్ని వచ్చి 9 మిగిలే. 9 కూడా బ్లూ టైల్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది -9 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది -9. సో 2 పాజిటివ్ అయితే చూసాము. ఒక పాజిటివ్లో నెగిటివ్ని తీసేస్తే ఏమొస్తుందో చూసాము. అలానే ఒక నెగిటివ్లోంచి పాజిటివ్ తీసేస్తే ఏమొస్తుందో చూసాము. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటుంటే 2 నెగిటివ్ నెంబర్స్ని ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే ఫర్ సపోజ్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ -5లో నుండి -3 తీసేస్తున్నాను. -5లో నుంచి ఏం చేస్తున్నాను -3ని తీసేస్తున్నాను. సో -5 నుంచి -3 తీసేస్తున్నాను అంటే అర్థం ఏంటి ఇప్పుడు ఇక్కడ చూడండి -5. సో -5 అంటే 5 బ్లూ టైల్స్. సో 5 బ్లూ టైల్స్. ఈ 5 బ్లూ టైల్స్లో నుంచి -3 తీసేయాలి. -3 అంటే ఇవే కదా బ్లూ టైల్స్ 1 2 3. సో ఇది -3. ఈ -3ని తీసేస్తున్నాం. తీసేస్తే ఇంకా మనకి ఇక్కడ ఎంత మిగిలింది ఇంకా 1 2 రెండే మిగిలాయి. సో రెండే మిగిలాయి కాబట్టి 2 బ్లూ టైల్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది -2 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది -2 అవుతుంది. సో మరొక ఎగ్జాంపుల్ కొద్దిగా వివరంగా చూద్దాం. అంటే చిన్న మైనస్ నుంచి పెద్ద మైనస్ తీసేసినప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ -7 నుండి -9ని తీసేయాలి. -7 నుండి -9ని తీసేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు -7 అంటే బ్లూ టైల్స్ ఏది తీసుకోండి 1 2 3 4 5 6 7. సో బ్లూ టైల్స్ 7 తీసుకోండి. ఇప్పుడు వీటిలో నుంచి -9 తీసేయాలి. -9 అంటే మనకి ఇక్కడ ఎన్ని ఉండాలి 9 బ్లూ టైల్స్ ఉండాలి. 9 ఉన్నాయా లేవు. ఎన్ని ఉన్నాయి ఓన్లీ 7 ఉన్నాయి. అంటే మనకి ఇంకా 2 బ్లూ టైల్స్ ఇక్కడ మనకు కనిపించాలి. 2 బ్లూ టైల్స్ కనిపించాలంటే నేను ఏం చేస్తాను 0 పెయిర్స్ 2 యాడ్ చేసుకుంటున్నాను. 0 పెయిర్స్ని 2 యాడ్ చేస్తున్నాను. 1 2 రెండింటిని యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చాయి చూడండి బ్లూ టైల్స్ 4 5 9 ఉన్నాయి లేవా. సో 9 తీసేవచ్చు కదా.
సో -9ని తీసేస్తున్నాను. ఓకే, తీస్తాం. తీసేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? 2 రెక్టైల్స్ కనిపిస్తున్నాయి. 2 రెక్టైల్స్ అంటే అర్థం ఏంటి? వాల్యూ అనేది 2 అవుతుంది. వాల్యూ అనేది 2 అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ సబ్స్ట్రాక్షన్ అనేది చేస్తాం. సో సబ్స్ట్రాక్షన్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సరే, నెక్స్ట్ ఆపరేషను ఇంటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు మనం గుణకారం గురించి చూద్దాం. అంటే నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? ఇంటూ మల్టిప్లికేషన్. సో ఇంటూ గురించి చెప్పుకునే ముందు చూడండి, ఫర్ సపోజ్ మనం ఏదో సమ్ 3 × 4 కొనుక్కోవాలి ఎంత అనేది. అయితే ఈ మొట్టమొదటి నెంబర్ 3ని గ్రూప్స్ అనుకోండి, ఈ 4ని ఎలిమెంట్స్ అనుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే 3 గ్రూప్స్ 4 ఎలిమెంట్స్. అంటే ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నట్టు? 4 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఒక్కొక్క గ్రూప్లో 4 ఎలిమెంట్స్ ఉండే విధంగా 3 గ్రూప్స్ని ఫామ్ చేయాలి. అది దాని అర్థం. సో ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మొట్టమొదట ఒక్కొక్క గ్రూపులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 4 ఎలిమెంట్స్ ఉండాలి. ఒక్కొక్క గ్రూప్లో 4 ఎలిమెంట్స్ ఉండాలంటే అర్థం ఏంటి? చూడండి, ఫస్ట్ నేను ఒక గ్రూప్ తీసుకుంటున్నాను. ఒక గ్రూపు 4 ఎలిమెంట్స్. అలానే రెండో గ్రూపు 4 ఎలిమెంట్స్. అలానే మూడో గ్రూపు 4 ఎలిమెంట్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని వచ్చాయి మనకి? 4 4 4 4 + 4 + 4 మొత్తం అన్ని 12. మొత్తం ఎంత? 12. కాబట్టి 3 × 4 వాల్యూ ఎంత అవుతుంది? 12 అవుతుంది. 3 × 4 వాల్యూ ఎంత అవుతుంది? 12. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ ఏదో 5 × 2 ఎంత అన్నాడు. సో 5 × 2 కావాలి నాకు. ఇప్పుడు 5 × 2 కావాలంటే ఇది గ్రూప్స్. మొదటి గ్రూపు, ఇది ఎలిమెంట్స్. అంటే మనకి ఎన్ని గ్రూపులు? 5 గ్రూపులు 2 ఎలిమెంట్స్ ఉండే విధంగా తీసుకోవాలి. 2 ఎలిమెంట్స్ ఉండే విధంగా తీసుకోవాలి 5 గ్రూపుల్ని. అంటే 1 2 3 4 5. సో మొత్తం 5 గ్రూపులు. 1 2 ఇదో గ్రూపు, 2 గ్రూపు, 3 గ్రూపు, 4 గ్రూపు, 5 గ్రూపు. మొత్తం 5 గ్రూపుల్లో 2 చొప్పున మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం 10 ఎలిమెంట్స్. కాబట్టి టోటల్గా 5 × 2 ఎంత అవుతుంది? 10 అవుతుంది. 5 × 2 10. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ని చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం తర్వాత ఆపరేషన్ డివైడెడ్ బై గురించి చూద్దాం. డివిజన్ గురించి చూద్దాం. సో డివిజన్ ఎలా చేస్తాం? ఫర్ సపోజ్ ఏదో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9/3 ఎంత? 9/3 ఎంత అంటే ఇక్కడ మనకి ఈ డినామినేటర్లో 3 అంటే అర్థం ఏంటంటే గ్రూపింగ్ అనుకోవచ్చు, లేదా ఎలిమెంట్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ 9ని 3 ఎలిమెంట్స్ చొప్పున ఎన్ని గ్రూపులుగా చేస్తాం? లేదు, 9ని 3 గ్రూప్స్ చొప్పున ఒక్కో గ్రూపులో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి?
ఒక్క గ్రూప్లో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి. సో ఏ విధంగా తీసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, న్యూమరేటర్లో 9 ఉంది కాబట్టి 9 టైల్స్ని తీసుకుంటున్నాను. సో ఈ 5 ఈ 4 టోటల్ 9. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 3 చొప్పున గ్రూప్ చేస్తున్నాను. 3 చొప్పున గ్రూప్ చేస్తున్నాను. 3 చొప్పున గ్రూప్ చేస్తే మనకి ఎన్ని గ్రూపులు వచ్చాయి, మొత్తం 3 వచ్చాయి. ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయి. కాబట్టి 9/3 వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. 9/3 వాల్యూ 3. సో ఇది తర్వాత మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ రెండో ఎగ్జాంపుల్ 15/5. 15/5. మొట్టమొదటి మనం ఏం చేయాలి, 15 టైల్స్ని తీసుకుందాం. 15 టైల్స్ని తీసుకుంటున్నాను. 3 3 6 6 3 9 10 15. సో మొత్తం నేను 15 టైల్స్ని తీసుకుంటున్నాను. ఈ 15 టైల్స్ని కూడా ఏం చేయాలి, మొత్తం 5 గ్రూపులు 15 టైల్స్ని తీసుకుంటున్నాను. 15 టైల్స్ని కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క గ్రూపులో 5 ఉండే విధంగా నేను సర్దుకుంటున్నాను. సో 5 వచ్చే విధంగా చూస్తున్నాను. ఒక 5, మళ్ళీ మరొక 5, మళ్ళీ మరొక 5, ఇలా చేశాను. ఇప్పుడు మొత్తం ఎన్ని గ్రూపులు వచ్చాయి, 3 వచ్చాయి. సో 3 వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అవుతుంది. ఆన్సర్ 3. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ 10/3 లేదా 4 అన్నాం. 10/4. సో 10/4 అంటే మనం ఇప్పుడు 10 టైల్స్ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్గా 10 టైల్స్ని తీసుకున్నాను. ఈ 10 టైల్స్ని కూడా కింద మనకు 4 కనిపిస్తుంది కాబట్టి 4 చొప్పున గ్రూప్ చేయాలి. 4, ఇంకా ఇదొక 4, ఇంకా మళ్ళీ మరొక 4 చేద్దామంటే ఇక్కడ 2 మాత్రమే మిగిలి ఉన్నాయి కాబట్టి వీటిని గ్రూప్ చేయడానికి అవ్వదు. అంటే వీటిని సపరేట్గా ఇలాగా ఉంచేస్తాం. సో సపరేట్గా ఉంచేస్తే ఇక్కడ మనకి ఎన్ని గ్రూపులు ఏర్పడ్డాయి, 1 2. ఎన్ని గ్రూపులు ఏర్పడ్డాయి, 2 గ్రూప్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ 2 అవుతుంది. అలాగే రిమైండర్ ఒకటి ఉంది కదా, రిమైండర్ మనకి 2 మిగిలిపోయాయి. సో ఆ 2 రిమైండర్ అవుతుంది అన్నమాట. ఆ 2 కూడా ఏమవుతాయి, రిమైండర్ అవుతుంది. సో ఇది మనకి భాగఫలం అవుతుంది, ఇది మనకి రిమైండర్ అవుతుంది. సో ఈ విధంగా డివిజన్ని మనం ఈ టైల్స్ పద్ధతిలో చెప్పుకోవచ్చు. సో ఇక్కడితో మీకు ప్లస్ గురించి, మైనస్ గురించి, ఇంటి గురించి, డివిజన్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ 4 ఆపరేషన్స్ కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.